కడప జిల్లా పౌర్మామిల్ అటవీ ప్రాంతంలో 101 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ట్రాన్స్పోర్ట్ ఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. అందిన సమాచారం మేరకు మల్లేపల్లె సెక్షన్ ఇటుకలపాడు అడవిలో చందనాల బోర్డు నుంచి కూంబింగ్ నిర్వహించగా ఎర్రబావి చెరువు వద్ద రవాణాకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుగ్గలు మినీ లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని గమనించిన స్మగ్లర్స్ పారిపోగా ఒకరిని పట్టుకున్నారు. ముద్దురెడ్డిపల్లెకు చెందిన కొమరోలు అంకయ్యగా వారిని గుర్తించామని తెలియజేశారు. దొంగలతో పాటు టాటా గూడ్స్ క్యారియర్, 2 మోటార్ బైకులు, 2959 కేజీల బరువు ఉన్న దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. వీటి విలువ ₹1 కోటి ఉంటుందని తెలియజేశారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కూంబింగ్ లో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐలు మురళీధర్ రెడ్డి, నరేష్ బృందం పాల్గొన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు. దాదాపు 101 ఎర్రచందనం దొంగలు, 2 మోటార్ సైకిళ్లు, ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది. ఇతని పేరు కొమిరోలు అంకయ్య, వయసు 39 సంవత్సరాలు, ముదిరెడ్డిపల్లి విలేజ్, మామిళ్ళపల్లి పోస్టు, లింగారెడ్డిపల్లి పంచాయతీ, కలసపాడు మండలం, కడప జిల్లా. ఇతను ఈ స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వచ్చేటప్పటికి 101 ఎర్రచందనం దొంగలు. దీని యొక్క బరువు సుమారుగా 3 టన్నుల బరువు ఉంది. టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు. ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే 1 crore వరకు ఉంటుంది. ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాన్ని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసిన డిఎస్పీ చెంచుబాబు